అనుభవించాడు. యోహాను అనుభవపూర్వకమైనటువంటి ప్రసంగం. ఆయన యేసుప్రభు శిష్యుడు. యోహాను యేసుప్రభు శిష్యుడు. పౌలు గారు యేసుప్రభు శిష్యుడు కాదు. పౌలు గారు ఏంటమ్మా? యేసుప్రభు ఆయన ఆకాశంలో ఒక దర్శనం చూసి వెళ్ళే గుర్రం ముందు 2 కాళ్ళు పైకి లేపిస్తుంది. గుర్రము నేల మీద నడిచే గుర్రం కాస్త ఒక్కసారిగా పడిపోయాడు. పౌలు భూమి మీద పడుతూ ఉన్నప్పుడే ఆకాశంలో ఒక దర్శనం. యేసు ప్రభు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో అప్పుడు పౌలు మార్పు చెందిన స్తోత్రం. యోహాను అనుభవపూర్వకంగా దేవునితో నడిచినాడు. ఎవరండి అనుభవపూర్వకంగా యేసుతో నడవడం అంటే ఏంటి అంటే, నేను కొన్నిసార్లు చెప్తాను, యేసు ప్రభుతో ఆయన స్వరం వినాలన్నా, ఆయనతో నడవాలి అంటే అది ఒక భాగ్యం. స్తోత్రం. అదేందమ్మా భాగ్యం. ఎందుకంటే ఆయన ఎవరు అంటే మానవుడు ఈ భూమి మీద చూస్తూ ఉన్నటువంటి పంచభూతములు, భూమి ఆకాశము, భూ సంబంధమైన దీవెన, ఆకాశ సంబంధమైన దీవెన, జల సంబంధమైన దీవెన, నక్షత్రముల దీవెన, ఇవి మానవుడు పొందడానికి కారకుడైనటువంటి దేవుడే మానవుడుగా భూమి మీదకు దిగి వస్తే, యేసుదేవుడు అంటే చెప్పుకున్నంత వినినంత తేలిక కాదు యేసు ప్రభు. విన్నంత తేలిక, చెప్పినంత తేలిక. ఆయన నీకు సాక్షాత్కరిస్తే నీకు కలిగిన సమస్తం ఆయన పాదాల మీద వేసి నీ జీవితాన్ని పునీతం చేసుకుంటావు. స్తోత్రం. జీవితాన్ని ఏం చేస్తారు? అమ్మో నాకు కలిగినవన్నీ యేసుకు ఇవ్వడమా? దేవునికి స్తోత్రం. యేసును చూస్తే ఆయనకు దాసుడులు కావలసిందే, దాసురాలు కావలసిందే. యేసుకు దాసుడులు కాకపోతే పట్టపగలు నిట్ట నిలువున నీ జీవితాన్ని నీవు నాశనం చేసుకుంటావు. దేవునికి స్తోత్రం. యేసుకు దాసుడు కాకపోతే నీవు ఎవరికి దాసుడు? మానవుడికి 3 శత్రువులు. 1 లోకం, 2 శరీరం, 3 సాతాను. ఈ 3 ఒక మనిషి మీద దాడి చేస్తే, చెప్పారు పోయిన ఆదివారం, 100 ఏళ్ళు భూమి మీద బ్రతకడానికి ఇస్తాడు. ఈ 100 ఏళ్లలో 2 నాశనం చేస్తారు. ఒకదాని పేరు శరీరం, రెండో దాని పేరు ఆత్మ. ఇక బాధకు అంతం లేదు. స్తోత్రం. శరీరాన్ని నాశనం చేసింది ఎవరు? నువ్వే. ఆత్మ నాశనం చేస్తుంది ఎవరు? ఎందుకని? సర్వశక్తిమంతుడుగా దేవుడు నీ ముందు ప్రత్యక్షమైతే ఆయనతో ఆటలాడడం అనేది ఉంది. ఇంక ఏదో చేయనక్కర్లేదు, ఆటలు ఆడటమే నీవు శపించుకోవడానికి మూలం. స్తోత్రం. అందుకని పౌలు గారు అన్నాడు, దినముల చట్టం కనుక మీరు సమయం పోని ఇక్కడ సద్వినియోగం చేసుకుంటూ, కాలం అనేది ఉండగానే దాన్ని సద్వినియోగం చేసుకోవడం చేతనైతే నీవు పట్టుకున్నది మట్టి కాదు, బంగారం. స్తోత్రం. యేసు నువ్వు సేవించకపోతే నువ్వు బంగారం పట్టుకున్నది మట్టి అయిపోతుంది. యేసును సేవించకపోతే నీ బంగారం నీకు సంతోషాన్ని ఇవ్వదు. స్తోత్రం. యేసును సేవిస్తే నువ్వు ఏది పట్టుకున్నా బంగారం అయింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను గారు అంటున్నాడు, నీ సహవాసము. మానవుడు దేవునితో సహవసించాలి. స్తోత్రం. మానవుడు దేవుడితో ఎవరితో సహవాసం చేయాలమ్మా? మా పాస్టర్ గారితో మా సహవాసం ఉంటుంది. పాస్టర్ గారు కూడా మా సంఘంతో నా సహవాసం ఉంటుంది. ఆ క్రిస్మస్ కి చాలా మంది పిలిచారట, యేసు ప్రభు కూడా వచ్చాడట. అందరికీ ఇంట్లో చోటు ఉంది కానీ యేసు ప్రభుకి మాత్రం లేదట. స్తోత్రం. అందరికీ
స్తోత్రం. యేసు లేని ఈ జీవితం వ్యర్థం. యేసు ఎందుకు లేడు అనేది వేటిని కనపరచాలో వాటిని నువ్వు చులకనగా చూడడమే యేసు లేకపోవడానికి కారణం. స్తోత్రం. దేన్ని ఘనముగా ఎంచాలో దాన్ని నువ్వు ఘనముగా ఎంచకపోతే యేసు నీ యొద్ద ఉండడు. ఇక్కడ సహవాసాన్ని గురించి అవన్నీ చెప్తూ ఉన్నారు. ఈ సహవాసం మనం ఎవరి దగ్గరకు వచ్చాం? స్తోత్రం. యేసు నీవు కావాలయ్యా నాకు కూడా రావాలయ్యా. యేసు నీవు కావాలయ్యా నాకు కూడా. ఈ సహవాసం ఎవరితో? యేసయ్యకు ఉన్న మంచి గుణం నేను కలిగి ఉండాలి అంటే అది ఒక సవాలుతో కూడిన విషయం కదా. యేసుకు ఉన్న దైవత్వాన్ని నేను ధ్యానించాలి అంటే అది ఒక సవాలుతో కూడిన విషయం కదా. స్తోత్రం. క్రీస్తు దైవత్వాన్ని ధ్యానించే కొలది అది నిత్యము కూడా పారమార్థిక సత్యాలను విలువలను వెల్లడి చేస్తూ ఉంటుంది. కనుక యోహాను ఏమంటున్నాడు అంటే, నేను ఏది నా దేవునితో నేను సహవాసం చేశానో ఆ దేవుడిని నేను మీకు చెప్తాను అని చెప్తున్నారు. సాధారణంగా తోమా గురించి మాత్రమే మనం చెప్పుకుంటూ, తోమా గారి గురించి చెప్పుకుంటూ అప్పుడప్పుడు సంఘానికి చెప్తా ఉంటాం. అమ్మ తోమా గారు అని పాస్టర్ గారు ఉన్నాడమ్మా, ఆయన సుయాన మన దేశానికి వచ్చాడమ్మా. ఏందమ్మా? ఎవరైనా తోమా గారు అంటే ఎవరు? ఓ స్తోత్రం చెప్పండి, చెప్పండి, దేవుడు స్తుతించండి. యేసును చూసిన వ్యక్తులు మామూలు వాళ్ళు కాదండి. వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు ఒక పని చేస్తావు. నేను చిన్నప్పుడు అది 12 సంవత్సరాల వయసు, 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నా. డేవిడ్ బ్రన్హామ్ గారు వాక్యం చెప్తే నేను ఏమన్నానంటే మా అమ్మోళ్ళని నేను ఆ పాస్టర్ గారు వెళ్ళిపోతానని ఏడ్చేశాను. స్తోత్రం. ఆయన పట్టుకోలేక నాకు సముదాయించలేక పాస్టర్ గారు చెప్పారు వెళ్ళి, ఏమంటే మా అబ్బాయి అసలు మా మాట వింటలేదు, నీ అమ్మటి వచ్చేస్తానని ఏడ్చేస్తున్నాడు. స్తోత్రం. యోహాను యేసును చూచాడు. ఆ యేసు ప్రభువుని గురించి ఇలా చెప్తూ ఉన్నాడు, ఈ సహవాసము తండ్రితో కూడా ఉన్నది. స్తోత్రం. ఈరోజు నీ సహవాసం యేసుతో కూడా ఉన్నదా? నీ ఎదుట ఉన్న సేవకునితో నీకు సరైన సమాధానం ఉండాలి. సేవకునికి దేవునితో సరైన సమాధానం ఉండాలి. నీ సేవకునితో నీకు సరైన సమాధానం ఉంటే నీకు దేవునితో సరైన సమాధానం ఉంటుంది. స్తోత్రం. నీ సేవకుడితో నీకు సరైన సమాధానం ఉండాలి. విమర్శించడం, భేదాభిప్రాయాలు ఎంచడం కనుక్కోలేదు. దేవునికి స్తోత్రం. కనుక్కోలేదు. సత్యానికి రవ్వంత శత్రుత్వాన్ని చూడలేరు, సత్యానికి శత్రుత్వాన్ని చూడలేరు. దేవునికి స్తోత్రం. సత్యం కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధం. అదే సమయంలో ఆ మార్గంలో ప్రజలను నడిపించడానికి కొంచెం అంత తాపత్రయపడతావు, తపన పడతావు. అర్థం కాని అపవాది సంబంధ స్నేహాలలో ఉన్న వారికి వాక్య సత్యాలు అర్థం కావు. దేవునికి స్తోత్రం. శాంతి ప్రయాస తెలియదు. వీడు ఈ శరీరంతో ఎంత కనవేసుకున్నాడంటే సత్యదాకా దాన్ని విడిచిపెట్టడు. యేసు ఒక పక్కన వెళ్తున్నా వీడికి ఈ బంధమే ముఖ్యం. దేవునికి స్తోత్రం. కనుకే యేసు వెళ్ళిన చోటుకి వీడు వెళ్ళలేకపోతున్నాడు. యేసు చెప్పిన మాట వీడు వెళ్ళలేకపోతున్నాడు. యేసు ప్రభు సన్నిధిలో ఉన్న సంకీర్తన వీడు చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే వీడు శరీరానికి బంది. స్తోత్రం. యేసు ప్రభు అన్నాడు, నీ ఎంటబడి వస్తే మాకేమొస్తుంది?
అప్పటికే కొంతకాలం తిరిగాడు యేసు ప్రభుతో. నా వెంబడి రండి అని అంటే వచ్చినాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. ఆయన పాస్టర్ గారు లాగా తెలిసి తెలియని వాడు కాదు, ఎక్కడ ఉన్నాడా మొత్తం తెలిసి యేసు ప్రభుకి. స్తోత్రం. కొంతకాలం తర్వాత మండలి పట్టలేక అడిగినాడు, నీ వెంట వస్తే మాకేమొస్తుంది అంటే ఈయన పాఠాలు నేర్చుకుంటున్నాడు, చదువు పూర్తి కాలేదు. స్తోత్రం. పాఠాలు యేసు ప్రభు అన్నాడు, నా వెంట వస్తే ఏది నాకు కలగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావో వాటిని 100 రెట్లు నీకు అనుగ్రహిస్తాను, నువ్వు పొందుకునేటట్లు చేస్తాను అని చెప్పినాడు. ఏది నాకు కొరత నువ్వు అనుకుంటున్నావో వాటిని ఇహలోకమందును పరలోకమందును 100 రెట్లు నీవు సంపాదించుకుందువు. దేవుని స్తుతించండి. మరి యేసు వెంట వస్తే 100 రెట్లు వస్తుంది. యేసు ప్రభు అంటే ఎంత నాకేమొస్తుంది అని అనుకుంటే నీకు ఉన్నాయన్నీ నీ తలనొప్పి. స్తోత్రం. పొట్టుగూకులు పాస్టర్ గారు ఎవరు తిరిగితే కూడెట్టు వచ్చిందిరా, చర్చిలో కూర్చుంటే భోజనం ఎట్టు వచ్చిందిరా అంటే నీవు కష్టించి సంపాదిస్తున్న సమస్తం నీకు తలనొప్పి. రాసి పెట్టుకో. దేవునికి స్తోత్రం. యేసు ఏను అంటున్నావు? నువ్వు అన్నమాట ఎంత తప్పు నేను చెప్తున్నా. నీ సంపాదన నాకేమీ అసూయ కాదు. నువ్వు సౌఖ్యంగా ఉండడం నాకు ఓర్వలేనితనం కాదు. దేవునికి స్తోత్రం. యేసు వెంట వెళ్తే నాకేమొచ్చింది? యేసు వెంట వెళ్తే జీవితానికి మోక్షం వచ్చింది. ఏమొచ్చిందండి? ఇక మందు 100 రెట్లు, పరమందు 100 రెట్లు. వాక్యంతో ఏకీభవిస్తున్నారు. ఏకీభవిస్తున్న మీలో అబద్ధం ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. నా మాట ఘాటుగా ఎందుకుంటుందంటే ఎదురుగా నువ్వు చెప్పావు, అవతాలకి వెళ్ళిన తర్వాత చెప్పావుకి మధ్య ఉండే తేడాన్ని బట్టి నా ఘాటుతనం అంతా ఉండిద్దని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురుగా చెప్పిన దానికి మించి అవతాలను భర్తీ చేస్తే సంసోనయ్య గారికి, సురేష్ బాబుకి నిజమైన విశ్వాసం రాసి పెట్టుకో. దేవునికి స్తోత్రం. కనబడేటట్టు చేసే భక్తి కోరుగుట్లు వండుకుంటును, చాటులు చేసే భక్తి అమృతం. స్తోత్రం. చాటులు చేసే భక్తి అమృతం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమంటుంది అంటే బాహ్య ప్రదర్శన భక్తి కాదు. నిజమైన గురువు శిష్యుడికి చెప్పేది ఏంటంటే మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 25 రూపాయలు జేబులో పెట్టుకో, 75 రూపాయలు ఇంట్లో పెట్టుకో. స్తోత్రం. పావల జేబులో పెట్టుకోరా. రూపాయి ఉంటే 75 పైసలు ఇంట్లో పెట్టుకో. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. కలత నీ చెంతకు రాదు, సమస్య నీ ఎంతకు రాదు. నేను చెప్తాను కదా, నా మాటలు విన్నారు వినే మీరు వాటితో ఏకీభవించకపోతే మీ చెవులు శాపాలు వింటాయి. దేవునికి స్తోత్రం. మీ దగ్గర రూపాయి భక్తి ఉంటే పావలానే కనుపరచు, 75 పైసలు దాచేయి. అది నీకు అక్కరకు వస్తుంది. అక్కర కాదు, నీకు నిజమైన విలువలను చేకూరుస్తుంది. తగిన సమయమున అది ప్రకాశిస్తుంది. దాచబడిన ధననిధి వలె దైవభక్తి ఉండాలి. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం చెప్పాడు, భక్తి రహస్యంగా చెయ్యి, అది నీకు విలువను చేకూరుస్తుంది, నీకు వెయిట్ పెంచింది. నీ బరువు ఏంటి? ఎన్ని కిలోలు ఉన్నానో తెలుసా? కాటంలో కాదు వెళ్ళాల్సింది నేను నువ్వు. నీ ఆధ్యాత్మిక విలువంతా కూడా రహస్యమందు నువ్వు చేసే భక్తి మాత్రం. స్తోత్రం. రహస్యమందు నువ్వు చేస్తున్న భక్తి అలా చేయమని చెప్పిన వాడు యేసు ప్రభు అండి. కాదమ్మా, మత్తయి సువార్త 6వ అధ్యాయం నీ బైబిల్లో ఏమనుంది? రహస్యమందు భక్తి చేయి, కనబడేటట్లు తక్కువ చెయ్యి, రహస్యమందు ఎక్కువ చెయ్యి. స్తోత్రం. రహస్యమందు చేసే భక్తి నిన్ను ప్రకాశింపజేస్తుంది. స్తోత్రం. ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తూ ఉంది, ప్రియ దేవుని బిడ్డలారా, సహవాసం
ఈరోజు నేను యేసుతో కూడా నడుస్తున్నాను అని చెప్పుకుంటున్న మనలో ప్రతి ఒక్కరిని యథార్థవంతులుగాను సత్యవంతులుగాను ఉండడానికి ఇష్టపడితే ఈరోజు నా ఉపదేశం యొక్క ముఖ్యమైన మాట, ఈ దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు. ఆయన మాట, ఆయన దర్శనం ద్వారా నడిచే జీవితం మీరైతే అది సేవకుని నిజమైన ప్రయాసకు ఫలితం. దేవుడు కూడా ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ నడుస్తున్నాడు అనడానికి నిశ్చలమైన నిదర్శనం. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నిన్ను దర్శించాలి. ఆయన స్వరము నీవు విందువుగాక, ఆయన దర్శనమిచ్చి నీవు చూచునుగాక. ఎప్పుడు దేవుని వాక్కుని ఎదుటికి వస్తుందో నీ బంధకాలన్నీ తెగిపోతాయి, నీ చీకటి తొలగిపోతుంది, నీ అజ్ఞానం తొలగిపోతుంది. నీ అజ్ఞానం తొలగిపోతుంది. మనోహరమైన స్థలములలో దేవుడు నీకు పాల్పొందులు చేస్తాడు. చీకటి మాటలు ఉండవు, చీకటి ఆలోచన ఉండదు, చీకటి సంబంధులు నీ దరిదాపుల్లోనికి రాలేరు. నిజమైన విశ్వాసం కరెంట్ షాక్ లాగా ఉండాలి. ఎలా ఉండాలండి? నీ దగ్గరికి రావడానికి మన భక్తి ఏడు చొరబడిపోకూడదు. చేసే పాపాలు చేస్తూనే సైతాను బతుకుతూనే మందిరంలో ఒక భక్తుడిలాగా చలబడేది. దైవ సన్నిధిని పాడు చేసేవాడు నిజమైన విశ్వాసి ఎదుట వాడు చలరేగకుండా ఉండాలి. అంటే నిజమైన విశ్వాసి దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటే, దైవ జ్ఞానం నీ యొద్ద ఉంటే, ఓ భక్తిహీనుడు నీ ఎదుట దైవ సన్నిధిని పాడు చేయడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని పాడు చేయకూడదు. స్వతంత్రత, స్వేచ్ఛ అనేది క్రైస్తవ్యంలో సంఘంలో గొడవలు రేపడానికి ఉందా? ఏమా స్తోత్రం చెప్పండి. సమస్యను లేవనెత్తడానికి ఉందా? సమస్య అనేది ఉత్పన్నం కాకుండా ఉండడానికి సొలొమోను దినములలో ఏ ఒక్కరు కూడా ఆయన వెనుక యుద్ధానికి వచ్చేవాడు కనుక. ఎందుకని? సొలొమోను పెద్ద తెలివి తక్కువవాడు. స్తోత్రం. ఎవరు సొలొమోను? ఏ భక్తిహీనుడు, ఏ దుష్టుడు, ఏ సైతాను సంబంధి సొలొమోను ఎందుకోవచ్చు చెలరేగడానికి అవకాశాలు ఉండేవి కాదు. కారణం ఏంటంటే జ్ఞానం యొక్క మహత్వం. జ్ఞానం యొక్క మహత్వం. స్తోత్రం. చాలాసార్లు దైవజనుడు జ్ఞానం అని చెప్తే నువ్వు ఆ సైతాను జ్ఞానాన్ని ఎత్తిలో పెట్టుకుని పాస్టర్ చెప్పే జ్ఞానం గురించి ఆలోచించు. దేవుని వేడుకోవు. భక్తిహీనుడు దైవ భక్తుడు ఎదుట భయభక్తులు మాత్రమే కలిగి ఉండాలి. కానీ స్వేచ్ఛ అనేది ఉంది. ఆ స్వేచ్ఛ అనే ద్వారం గుండా వచ్చి వాడు దైవ సన్నిధిని పాడు చేసేవాడైతే నువ్వు వాడిని కంట్రోల్ చేయలేవు. నష్టపోతావు. దేవునికి స్తోత్రం. సాధు సుందర్ సింగ్ అయ్య గారి దగ్గరికి ఒకసారి సాతానుడు వచ్చి యేసు ప్రభు రూపంలో వచ్చాడు. యేసు ప్రభు రూపంలో దూరంగా చూసి ఓ దేవుని సన్నిధి అని అనుకుంటున్నాడు. దగ్గరగా వచ్చి చూస్తే అతని నేత్రాలలో సర్పనేత్రాలు కనిపించాయి. కపటం ఉంది. వెంటనే గద్దించాడు. ఈరోజు నేను అంటున్నాను, కపటానికి సంబంధించిన వ్యక్తులు, సైతాను సంబంధమైన వ్యక్తులను నువ్వు రాసుకుని పూసుకుని మళ్ళా నువ్వు సంఘంలో ఎలా పోషిస్తావంటే సత్యానికి నేను నిజమైన సాక్షి. మరి నేనేం చేయాలి చెప్పు? స్తోత్రం. సత్యానికి ఈ మనిషి అంట ఎన్నిసార్లు నిలువుగా కోసి అడ్డంగా కోస్తే ఈ మనిషికి పుట్టొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు దగ్గరికి వెళ్ళి కళ్ళు చూస్తే ఈ కళలో కపటం ఉంది అని అనుకునే లోపు వాడు నీ ప్రహరీ గోడలన్నీ పడగొట్టేస్తాడు. స్తోత్రం హల్లెలూయా. అప్పటికే నీ గోడలన్నీ స్తోత్రం. అందుకనే జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది నీ సహవాసం సరైనదిగా ఉండేటట్లు ఈరోజు సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు, ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు ఈ ప్రభువుని ఆచారంగా కాదు ఆరాధనగా సేవించాలి అని కోరితే నీ స్తుతిని, నీ కీర్తనలు, నీ వాక్య ధ్యానానికి నువ్వేం చేయాలంటే పొదులు పెట్టాలి. స్తోత్రం. నాకు ఏదైనా పని పనులు చేసుకునేవాళ్ళు, శ్రద్ధగా పని పనులు చేసుకునేవాడు ఎప్పుడు కూడా తన ఆయుధాన్ని పొదులుగా ఉంచుకుంటాడు. స్తోత్రం. నీ స్తుతి, నీ కీర్తన, నీ వాక్య ధ్యానానికి పొదులు పెట్టు. స్తోత్రం. వాక్యాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో ఈ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, అదే నా బాధలలో నెమ్మది. స్తోత్రం చెప్పండి. నా బాధలలో నెమ్మది కలిగించే వాక్యం. కనుక ఈ వాక్యానికి, నీ కీర్తనకు, నీ స్తోత్రానికి ఎప్పుడూ కూడా తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. తగిన దానికంటే స్తోత్రం చెప్పడమ్మా. ఏమి ఇచ్చినా అది నీవే ఇచ్చావయ్యా అని అన్నావో నువ్వు 3 పువ్వులు 6 కాయలుగా నీ జీవితం ఉంటుంది. ఏది ఇచ్చినా కాళిదాస్ కై చుంకొంత నా పై చుంకొంత నీ పైత్యాన్ని కలిపావు అనుకో, నిన్ను ఎవడూ కాపాడలేడు. స్తోత్రం. కనుక ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది నీ సహవాసము సరైనదిగా చేసుకోవడానికి. ఈరోజు మనలో ప్రతి ఒక్కరికి ప్రభువును దర్శించండి అని యేసు తట్టు కనుక చూడగలిగితే ఏం చేయాలమ్మా? సురేష్ తట్టు చూడండి, అమ్మగారి తట్టు చూడండి, ఏం చేస్తారు? చేయి పెట్టి ప్రార్థన చేయమ్మా. నాయన వచ్చిన వేళ విశేషమేమో కానీ నాయన చేయిస్తాడు మేమంతా బాగుండడానికి. బుద్ధి లేదు. నాయన ప్రార్థనే నువ్వు బాగుండడానికి మూలం. కానీ ఆ దైవజనుని ప్రయాసం ఏమంటుంది అంటే నిన్ను భక్తులుగా చేయలేకపోతే ఆయన కష్టం నీకు శాపం అవుతాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కీర్తనకు పదులు పెట్టు, నీ స్తోత్రానికి పదులు పెట్టు. అదే సమయంలో ఏది ఇచ్చినా అది నీవే. ఏం చేసావయ్యా? ఏది ఇచ్చినా అది నీవే. తోటలో పళ్ళ మొక్కలు ఉన్నాయి, కాపు వాలి దానికి నీళ్లు పోసి ఎరువు వేసి పెంచుతున్నాడు. అది ఎంత ఫలిస్తే అంత సంతోషం ఎవరికి? యజమానుడు. స్తోత్రం. మొక్క ఇలా అంది, ఎవడే యజమానుడు గారు అంతా నాదే, నేను ఇంత కమ్మని కాయ కాశానంటే, నేను ఇంతగా ఫలిస్తున్నానంటే అది మహత్యమంతా కూడా ఏంటంటే నన్ను చూడు, నా మొదలు చూడు, నా కొమ్మలు చూడు, రెమ్మలు చూడు, ఇదంతా నా మహిమే అని అందరికీ అయ్యగారు తన యొక్క యజమాని తత్వాన్ని చూపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. కనుక నాకు ఏది ఇచ్చినా అది నేనే ఇచ్చావు అంటే కృతజ్ఞత కాపుదల అండి. కృతజ్ఞత ఏమిటండి? ప్రహరీ ఉంది. కృతజ్ఞత అనేది నీకు ప్రహరీ. కృతజ్ఞత లేకపోతే సాతాను సంబంధం అయిపోతాం. దేవునికి స్తోత్రం. సాతాను సంబంధి కావడానికి కారణం ఏంటి? వేరుగా ఉండడానికి ఇష్టపడడం. వేరుగా ఉండడానికి ఇష్టపడవద్దు. మా అమ్మగారికి నాకున్నంత జ్ఞానం ఉండదు, మా అయ్య గారికి నాకున్నంత జ్ఞానం ఉండదంటే ఇక నిన్ను కంట్రోల్ చేసే జ్ఞానం భూమి మీద ఎవరికి ఉండదు, ఒక సాతానుకు తప్ప. స్తోత్రం. ఒక సైతానుకు తప్ప నేను ఎవరు కంట్రోల్ చేయలేడు. ఎందుకంటే నువ్వు ఎవరి మాట ఏనవు కదా. స్తోత్రం. లేదా మాట వినడం నేర్చుకో. ఉన్న చోట ఎలా భక్తి చేయాలో నేర్చుకుంటే 2వ మాట చెప్తున్నాడు, దర్శిస్తాడు, మాట్లాడతాడు. ఏం చేస్తాడు?
దేవుడు దర్శిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. దైవ దర్శనం నీకు కలగాలి, దేవుని స్వరం నీకు వినబడాలి. దాని కొరకైన తాపత్రయం కలిగి ఉండు. పాస్టర్ గారు ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? అందాకెందుకు లేదా, మనం ఏదో యుద్ధ సాగిపోతే సోలం. స్తోత్రం అంటే అందాక ఎందుకు పాస్టర్ గారు యుద్ధ సాగిపోతే చాలు కాదు తల్లి. నీవు నిజంగా యేసును ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఇంకా కొంచెం ఓపిక చేసుకుని ఆ సన్నిధిలో మరికొంతసేపు వేచి ఉండు. ప్రార్థనలో ఇంకొంచెం నిలిచి ఉండు. కీర్తనలో ఇంకా కొంచెం అలా వేచి ఉంటే యేసు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నీకు ప్రత్యక్షమైతే జీవం కలిగిన మార్గంలో నడిపిస్తారు. స్తోత్రం. నాకు ప్రత్యక్షమైన దేవుడు నేను వేసే ప్రతి పొరపాటు అడుగును ఇంకొక మనిషి నాకు చెప్పకముందే నాకు తెలియజేస్తాడు. స్తోత్రం. ఇంకొక మనిషి చెప్పకముందే. యేసు నీతో ఉంటే మాత్రమే భయభక్తులు చేతవుతాయి. యేసు లేకోకుండా నేర్చుకునేది ఎక్కువ కాలం నేర్చుకోలేవు. స్తోత్రం చెప్పు. యేసు నీతో వస్తే ఆయన్ని అడుగు నేర్పిస్తాడు. అది మనోహరమైన అభివృద్ధి. ఈరోజు దాన్ని కోరుకు. యేసుతో ఉన్న పేతురులా నీవు ఉండడానికి ఇష్టపడు. స్తోత్రం చెప్పు. యేసుతో కూడా ఉన్న పేతురు, యేసుతో కూడా ఉన్న పౌలు సైతం ఏమన్నాడు తెలుసా? అపోస్తలులలో నేను కడపటి వాడును, అత్యల్పుడు. చాలా తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు చెప్తే, ఒక పెద్ద వరగీసిన ఖడ్గం పౌలు. అన్ని ఆపరేషన్లే. స్తోత్రం. హల్లెలూయా. పౌలు అనే గుమ్మంగా అవతలికి వెళ్ళాలంటే వెళ్ళలేదు. అసలు గుమ్మం దగ్గరికి రాలేదు. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు వాక్యాన్ని శ్రద్ధగా వింటే, దేవుని వాక్యం అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే, నువ్వు శ్రద్ధగా వింటే అదే ఖడ్గం నీకు పొదులు పెడతాది. ఎనకపోతే నీకు గాట్లాడిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. ఈ కత్తి నీకు పొదులన్నా పెట్టాలి, ఘాటన్నా చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి చేసింది. దేవునికి స్తోత్రం. యావను అంటున్నాడు, నీ సహవాసం సరైనదైతే ఇంకా కొంచెం వేచి ఉండు. ప్రార్థనలో వేచి ఉండు, స్తోత్రంలో వేచి ఉండు. కొంచెం చాట అయిందనగానే అక్కడి నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే, స్తోత్రం. హల్లెలూయా. ఆ సర్కస్ ఉంటుంది కదా, ఏ సర్కస్? ఆ కోతి అయ్యగారు ఎత్తి చెప్పు చేయబట్టి ఏం చేస్తుంది? చెప్పడమ్మా, స్తోత్రం చెప్పడమ్మా. నీకు వచ్చిన ప్రార్థన ఉందే, నీకు వచ్చిన స్థుతి ఉందే, దాన్ని కోతిని చేస్తే నువ్వు కాస్త ఆ రిమోట్ ఇచ్చుకుని సర్కస్ గీత గీసి ఆటలాడిస్తుంటివి. ఎటు తోకమంటే అది దూకుతుంది. అది ఎన్ని పిలిగంతులు ఏమంటే చేస్తుంది. అవునా కదా? చూసుకో. స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు. కొంచెం నేర్చి ఉండు. ఆ ప్రాంతంలో ఇంకా కొంచెం నిలిచి ఉండు. ఆ కీర్తనలో ఇంకా కొంచెం నిలిచి ఉండు. యేసు నిన్ను దర్శిస్తాడు. యేసు నిన్ను. సేవకునికి సంతోషం ఏదైనా ఉంది అంటే, యేసు సంఘాన్ని దర్శించడానికి మించిన సంతోషం లేదు. సాతాను దర్శిస్తే ఏమవుతుందో పాస్టర్ చెప్తాడు. యేసు దర్శిస్తే అంతకు మించిన సంతోషం సేవకునికి ఇంకొకటి. స్తోత్రం చెప్పండి. కనుక యేసుని దర్శించాలి. సురేష్ నన్ను నువ్వు గొప్పగా చెప్పమని, లేకపోతే తీసి కింద పడేయమని ఇదేమీ చెప్పట్లేదు నేను. యేసు నిన్ను దర్శించాలి. ఆయన దర్శించే వరకు నువ్వు ఏదో ఒకటి చేయాలి. ఏది చేయాలంటే నేను ఊరుకోను. అది నేను చెప్పేది. స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు కానుక ఇస్తా అక్కర్లేదు. పాస్టర్ గారు ఆదివారం చర్చిలోకి వచ్చి కూర్చున్నావురా, నువ్వు కుర్చీ అరిగిపోతుంది, నువ్వు అరిగిపోతున్నావు. యేసు నీకు కనబడాలి. యేసు ప్రభు నేను దర్శించలేకున్నా. ఈ సంవత్సరం 30 బండాలు అనుకున్నావు, 32 బస్తాలు అయిందనుకో, నీకు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. స్తోత్రం చెప్పు. నీకు పంట సమృద్ధిగా పండితే నీ హృదయంలో ఎలా ఆనందం ఉంటుందో, యేసు నన్ను దర్శించాలి అనే తృష్ణతో మందిరానికి రావాలని ఖచ్చితంగా
నిబంధన చేసుకో, మాట అనుకో. దుడ్డు నీటి బాగుల కోసం ఆశపడినట్లు ప్రభువా నన్ను దర్శించు అని చెప్పి ఆయన పాదముల మీద పడి నువ్వు దేవునికి మొరపెట్టు. దేవుడు నిన్ను సహవాసము దర్శించేలా చేస్తుంది. యేసును మనం చూడాలి. అంతకంటే భాగ్యం లేదు. అయ్యో యేసుప్రభు అందరూ కనబడతారా? యేసుప్రభు అసలు నన్ను రానితాడు దగ్గరికి. ఎవరో స్త్రీ ఆయన పాదముల వద్దకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుండే. అప్పటికి యేసుప్రభు భాష పెట్టేసుకుని కూర్చోలేదు. రెండు కాళ్ళు వెనక్కి పెట్టుకుని కూర్చున్నావు. స్తోత్రం చెప్పండి. స్త్రీ వెనుకగా వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఎదురుగా వచ్చి అయ్యగారు వందనాలండి అని అనలేదమ్మా. నా వెంటకి వెళ్ళాను. స్తోత్రం పాస్టర్ గారు యేసయ్యా వందనాలండి. వెనుకగా వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని అప్పటికే ఆ మార్గంలో దుమ్ము ధూళి ఆయన పాదాలకైతే ఆవిడ కూర్చుని ప్రార్థన చేస్తున్నది. ఎవరో ఒక చెంబు నీళ్ళు తెచ్చి కాళ్ళ మీద పోసినట్టు ఆయన కాళ్ళు శుభ్రమైపోతా ఉన్నాయి. స్తోత్రం. నీటితో కడిగినట్టే ఆయన పాదాలు శుభ్రమైపోతూ ఉన్నారు. ఏంటి అని యేసుప్రభు అలా చూస్తే కన్నీటితో ఏడుస్తున్నట్టు కన్నీరు తప్ప ఇంక మాట మాట్లాడట్లేడు. అలా ప్రార్థన చేస్తుంటే ఆవిడ ఇంకా ఏం చేస్తుందంటే కన్నీటితో నేను పాదాలు తడిపేస్తుంది. తన తల వెంట్రుకలతో ఆ పాదాలని తుడుస్తూ ఉంది. కన్నీటితో తడుపుతున్న పాదాలు, తల వెంట్రుకలు తుడుస్తూ ఉన్న పాదాలు. ఎవరు ఈ తల్లి? ఏం చేస్తుంది? యేసు దైవత్వం ఎదుట మంచు గడ్డలా కరిగిపోయినటువంటి భక్తిపరుడా. స్తోత్రం. యేసు దైవత్వం ఎదుట మంచు గడ్డలా కరిగిపోయిందండి. ఈరోజు నువ్వు నీ మీద ఎన్నిసార్లు కాండ్రి చుమ్ముంచుకున్నా ఆ తల్లికి ఉన్నటువంటి మాన మనస్సు కలుగుతుందా? స్తోత్రం. నా హృదయాన్ని పిండి వేసే వాక్యం ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే వినడానికి నీకు కష్టంగా ఉండొచ్చు కానీ అది కాళ్ళు కడుక్కుని నెత్తి మీద పోసుకున్న బుద్ధి రాదు. కోపంగా చెప్పట్లేదు. క్రీస్తు దైవత్వం ఎదుట మంచు గడ్డలా కలిగిపోయిన స్త్రీని నువ్వు చూసుకుని ఏమనుకోవాలి ఒకసారి ఆలోచన చేయి. ఆ గుండెలు పగిలిపోతాయి ఆ వాక్యం చదివితే. స్తోత్రం. కొంచెం సేపు ఒక పాస్టర్ అంటారు, ఎవరిని వారానికి 1-2 సార్లు ప్రార్థన చేస్తారు. ప్రార్థించినప్పుడు నాకు కన్నీళ్లు రాకోకుండా నా ప్రార్థన ముగించను. క్రీస్తుతోని సహవాసం. ఆచారమా ఆరాధన అయితే 2 జరుగుతాయి. ఒకటి దర్శిస్తాడు, 2 మాట్లాడుతాడు. స్తోత్రం చెప్పు. ఒకటి దర్శిస్తాడు, 2 మాట్లాడుతాడు. నేను పాపం చేయలేదండి, నేను పరిశుద్ధుడు అని అంటే నేనేమంటున్నానండి, నువ్వు పాపం చేయలేదు, పరిశుద్ధుడు కాదు, యేసు దైవత్వం కాలరాని గుడ్డిదాన్ని అని చెప్పటం తెలుసుకో. స్తోత్రం. యేసు దైవత్వం చూసే కళ్ళు నాకు లేవు అని తెలుసుకుంటే అప్పుడు ఆ అమ్మగారి గొప్పతనం అర్థమైంది. స్తోత్రం చెప్పు. ఆ అమ్మగారి గొప్పతనం ఎప్పుడు అర్థమైంది? మాస్టర్ గారు ఏదన్నా వాక్యం చెప్తే నువ్వు కూర్చున్న చోట నీ మనసున్నా ఎడో తిరుగుతున్నా. స్తోత్రం చెప్పు. కూర్చున్న చోట ఉంటే పాస్టర్ గారు నమ్మిందని అవుతావు. తిరుగుతుంటే మేక, అది మేక. స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ని నమ్మడం అంటే ఏంటంటే పాస్టర్ గారు అంటే ఎవరో తెలియడం. దేవునికి స్తోత్రం. ఆ పాదాలను కడిగేస్తుంది, ఆ తన శిరోజంతో తుడుస్తుంది. ఏంటి అని అంటే ఏంటి? పాపాలు క్షమించుకోవడానికి వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అయినా కాదు. యేసు దైవత్వం ఆవిడ హృదయాన్ని కరిగించి వేసింది. యేసు దైవత్వం తప్ప ఇంకొకటి కాదు. స్తోత్రం చెప్పుకో. ఈ భూమండలం మొత్తం ఎక్కడ తిరుగు ఏ దైవజనుని నోట వాక్యం లేదు. క్రీస్తు దైవత్వం తప్ప వేరొకటి కాదు. దేవునికి స్తోత్రం. యేసు అంటే అది.
మరి నువ్వు ఈ దేవుణ్ణి ఎలా చూస్తున్నావు? శ్రవణానందమా లేక ఆత్మలో ఈ దేవుణ్ణి చూడగలిగిన కృప ఉందా? శ్రవణానందమా అంటే చెవులతో ఇని వాక్యం బాగుంటే అక్కడితో సరిపెట్టుకున్నావు కనుక ఆ రెండింటిలో ఏదీ జరగలేదు. ఒకటి దర్శనం రాలేదు, రెండు స్వరముని ఎద్దుకు రాలేదు. స్వరముని ఎద్దుకు రాకపోవడానికి, దర్శనం నీ దగ్గరికి రాకపోవడానికి నీ భక్తి దేని మీద నడుస్తావు? నీ శ్రవణానందం మాటలు ఇంపుగా ఉంటే అక్కడతో ఆగిపోయినావు. ఆత్మలో దేవుడిని దర్శించగలుగుతున్నావా? స్తోత్రం చెప్పు. ఆత్మలో ఈ దేవుడిని చూస్తూ ఉన్నావా? ఈరోజు మనం సహవాసం నిజమైనదైతే నోరు తెరిచి నువ్వు హృదయపూర్వకంగా ప్రభుత్వం మాట్లాడడానికి ఇష్టపడు. ఈ వాక్య సారాంశం అంతా ఇదేనండి. హృదయపూర్వకంగా నీ నోరు తెరిచి ఆయనకి వినబడే వరకు మాట్లాడతాను. ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. ఆయన స్వరం నీకు వినిపిస్తుంది. అప్పుడు వెండి నుండి తగరము నిర్మలమైపోయినట్లుగా, ఆ వెండి నుండి మస్తును నిర్మలం చేసినట్లుగా నీ యొద్ద నుండి దేవుడు భక్తిహీనతను తీసివేస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. భక్తిహీనత నువ్వు ఏదో తప్పులు చేసేవాడు కాదు. ప్రభువుకి కొంచెం అంత దూరంగా ఉండే మన స్థితి ఏదైనా అది భక్తిహీనత కింద వస్తుందండి. స్తోత్రం. వాటిని కూడా దేవుడు తీసివేస్తాడు, నిర్మలమైనదిగా చేస్తాడు. దేవదూతలలోనే లోపాలు ఎంచే దేవునికి మనుషులలో లోపాలు కనిపించవా? ఏమా స్తోత్రం చెప్పండి. మనకు చిన్నంత మాట అంటే ఎంతో బాధ. నీకు బాధ కలగాల్సింది ఎక్కడంటే మాట అన్నందుకు కాదు. స్తోత్రం. అసలు నేను దగ్గరికి రానియకుండా తోసేస్తుంటే అప్పుడు బాధపడాలి. అదవుతుందా? ఒక అభిషక్తుడు తన వెంట నిన్ను రానివ్వకపోతే దానికి నువ్వు బాధపడాలి తప్ప ఇలా మాట్లాడాడు అలాగ మాట్లాడాడు అని అంటే యేసు ప్రభు ఆ స్కానింగ్ రిపోర్ట్ తెచ్చి నీ ముందు పెడితే ఇక స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు. కనుక పాస్టర్ గారు అన్నాడని నువ్వు అనుకోవద్దు. దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు నోరు తెరిచి నోరారా ఈ ప్రభువుని పిలువు. ఆయన్ని పిలుస్తూ 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 ఉండగా పొరలు తొలగిపోయినట్లుగా నీ లోపాలు తొలగించబడతాయి, నీ బలహీనతలన్నీ తొలగించబడతాయి. దేవుడే వాటిని తీసేస్తాడు. ఆయన తన ఆత్మను నీ వద్దకు పంపి నిన్ను నూతనమైన మార్గాల్లో గుండా నడిపింపచేస్తాడు. ఒకప్పుడు పేదలు కాదు ఈయన, ఒకప్పుడు ఎవరు కాదు ఈయన. ఈయనలో ఏంటి మార్పు? ఈ వ్యక్తిలో ఏంటి పరివర్తన? పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి మీద కార్యం చేస్తే ఆ వ్యక్తులు మార్పు చెందుతూ వస్తాం. సంవత్సరాలు జరుగుతూ ఉంటే నీ ఆత్మీయ జీవితంలో మార్పు కనిపించాలి. స్తోత్రులతో నీవు ఎప్పుడు ఒకే విధంగా ఉన్నాడు కనుక నోరార ప్రభుతో చెప్పు, యేసయ్యా నీవు నాకు కావాలి, యేసయ్యా నీవే నా దేవుడవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు, నా సృష్టికర్తవు. ఎవరు ఈ దేవుడు? సృష్టికర్త, రక్షకుడు. నీకు జీవాధారమైనటువంటి ఊపిరిని, ఆహారాన్ని, సమస్తాన్ని దయచేస్తున్నవాడమ్మా. నీ వస్త్రం వేసి ఇచ్చిందే, నీ ఆహారం వేసి ఇచ్చిందే, నీకు బలం వేసి ఇచ్చిందే, నీకు సంపద వేసి ఇచ్చిందే, నీవు కలిగి ఉన్న సమస్తము యేసు ప్రభు నీకు ఇచ్చింది. నువ్వు రారా, ఇవన్నీ నీవే ఇచ్చావు కదయ్యా. స్తోత్రం అంతా నీకే చెప్పాలయ్యా. స్తోత్రం, స్తోత్రం అంతా నీకే. అప్పున్నానయ్యా, అప్పున్నానయ్యా. స్తోత్రం అంతా నీకే. స్తోత్రం అంతా ఎవరికమ్మా? స్తోత్రం అంతా నీకేనయ్యా. అయ్యా స్తోత్రం అంతా నీకేనయ్యా అని నువ్వు ప్రార్థించమని ఓ దైవజనునిగా తెలియజేస్తూ ఉన్నాను. యేసు కప్పుండుకు తల్లి, యేసు కప్పుండుకు స్తోత్రం చెప్పు. స్తుతించడంలో పుండుకు, సహర్షించడంలో పుండుకు నోరు తెరిచి హృదయపూర్వకంగా మాట్లాడు. బద్ధకంగా ఉన్నా, సమర్పణంగా ఉంటున్నావా? ప్రార్థన చేయడానికి బద్ధకం ఎందుకు? దేవునితో సహర్షించడానికి సమర్థనతో నీకున్న తెలివి, నీకున్న జ్ఞానం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు. అవి ఒక ఆయుధాన్ని పట్టుకుని చదరైపోతావు కదా, మంచిదే, సంతోషం. స్తోత్రం చెప్పు. మరి యేసయ్యకు స్తోత్రం చేసే విషయంలో నువ్వు బద్ధకంగా ఉంటే అది ఎంత తప్పు. ఒక్కసారి ఆలోచించు, ఎంత తప్పది. ఏమ్మా
యేసు ఈ స్తోత్రాన్ని ఆయనకి ఇవ్వడానికి సమస్తము ఇచ్చిన యేసు, నీకు దూరంగా నేను ఉండనయ్యా, నీకు సమీపంగా నేను ఉంటాను. యేసు, నీకు సమీపంగా నేను ఉంటానని నీవు ప్రార్థిస్తూ 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 ఉంటే నా దేవుడు నీ ముందర నడిచి వస్తాడని ప్రకటిస్తూ ఉన్నాము. ఆయన నీవు చూడగలవు. అవిశ్వాసం అనే పొరలు కమ్మేయా, గర్వం అనే పొరలు కమ్మేయా. నాకు వాక్యం తెలియదు అనుకుంటున్నావా? నాకు దేవుడు తెలియదు అనుకుంటున్నావా అని అంటున్నావు. థియరిటికల్ నాలెడ్జ్ బాగానే ఉందిరా, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదురయ్యా. చదువు బాగానే చదివినారా, దాన్ని అప్లై చేసే తెలివితేటలే రాలేదురా. స్తోత్రం. తల్లి, యేసుతో మనసారా మాట్లాడు, యేసుతో మనసారా మాట్లాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా, సహవసిస్తూ ఉండగానే ఈ దేవుడు నిన్ను దర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు. అదే సమయంలో మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఏం చేయాలమ్మా? మన పాపాలను ఒప్పుకోవాలి. అప్పుడు ఏమవుతామంటే యథార్థవంతులు అవుతాం. లేకపోతేనట దేవుడినే అబద్ధికులుగా చేసిన వారు అవుతామంట. ఎంత తప్పది? మనం అబద్ధికులు ఎంతో బాదుకున్న దానికి ఒక అర్థం ఉంది. దేవుడిని అబద్ధికులు చేస్తే సైతాన్ని వెనకాల నిలబడాలి. దేవుడి మీద నింద మోపి దేవుడు సాతాను. సాతాను దేవుడు ఏమంటాడు తెలుసా? యేసుప్రభువు ఏమంటాడు తెలుసా? నువ్వు అబద్ధికుడిని అంటాడు. నీలో తప్పున్నది. ఆడు పడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన హృదయంలో ఉండే మాటలు చెప్తున్నాను. నీలో తప్పుంది, దేవుడిలో తప్పుని చేస్తానంటాడు. స్తోత్రం. కనుక మన పాపములను, నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకుని ఎడల దేవుడు నీకు సరళమైన హృదయాన్ని దయచేస్తాడు. నీ హృదయం సరళంగా ఉంటుంది. ఎక్కడ నువ్వు భయపడవు, ఎక్కడ కలవరం చెందవు, కలత చెందవు. నీవు నిమ్మలంగా ఉంటావు, నిమ్మలంగా ఉంటావు. కనుక సంఘంలో ప్రతి ఒక్కరిని మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకొనగలుగుతాం. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు 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 అని అంటూ ఉండగానే మన హృదయం నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటే, నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే, పాస్టర్ గారు ఎలాగ అంటున్నాడంటే, ఈ అయ్య గారు ఎట్టగా అంటున్నాడంటే అనేది తర్వాత అన్నవలే. కానీ యేసు పాదాల మీద పడి, అయ్యా నన్ను దర్శించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నీవు నా కోసం ప్రాణం పెట్టి విలువైన రక్తాన్ని ఇచ్చి దేవా మానవుడుగా నన్ను ఈ భూమి మీద ఇలా నడిపిస్తున్న దేవమానవుడైన నీ విలువను నేను గుర్తించలేదయ్యా, నన్ను క్షమించు అని దేవుడిని ప్రార్థించగలిగితే ఈ దేవుడు నీ ఎడల కనికరము కలిగిన వాడై ఉంటాడు. ఆయన తన హస్తాన్ని చాపి నిన్ను దర్శించేవాడై ఉంటాడు. కనుక వాక్యం చెప్తుంది, సహవాసం మనం సరైనదిగా చేసిన ఎడల నా ప్రియమైన సహోదరులారా, ఈ సహవాసంలో ప్రభు నేను దర్శిస్తాను, నీతో మాట్లాడతాను. ఈరోజు మనం ఏం చేద్దాము అంటే, నేను సహవసిస్తున్న దేవుడిని చూడగలుగుతున్నానా, వినగలుగుతున్నానా? ఇది మాత్రం ఒకసారి ఆలోచించండి. చూస్తున్నావా? కళ్ళు ఎంతసేపు పాస్టర్ గారి మీద, బాబు మీద ఉంచేవా? దేవుడి మీద కూడా పెడుతున్నావా? స్తోత్రమయ్యా. ఈ గుమ్మములో కూడా యేసును చూస్తున్నావా? పాస్టర్ అనే గుమ్మం, సేవకుడు అనే గుమ్మం, యేసును చూస్తున్నావా? ఈయన మాత్రమే చూస్తున్నావా? స్తోత్రం. ఇదే ప్రశ్న. సేవకుడిని చూసేవో నీకు దెబ్బలు పడతాయి. ఎంతసేపు పాస్టర్ ఉంటే చాలు, పాస్టర్ ఉంటే చాలు అన్నావో నీకు దెబ్బలు పడిపోతాయి. యేసును చూసిన సేవకుడిని ఉపయోగించుకో. నీ జీవితానికి పరమార్థం చేకూర్చుకునేలా ఈ దైవజనులను ఉపయోగించుకో. స్తోత్రం చెప్పు. బైబిల్ నీకెందుకండి? పాస్టర్ గారు నీకెందుకండి? ప్రార్థన నీకెందుకండి? ఏ బాధ లేకుండా సుఖవంతంగా జీవితం సాగిపోవడానికి కాదే కాదు. సేవకుని ఉపయోగించుకుని దేవుడిని చూడు. సేవకుడు ఇంకా నీకు అందుబాటులో ఉన్నప్పుడే ఆ పరమాత్ముడు ఆ నిచ్చెన ఉండగానే ఆ కొండ మీద ఉన్న యేసును చూడాలి. స్తోత్రం. ఆ నిచ్చెన నిచ్చెనేంటి అని నువ్వు నిచ్చెన మీదే తగ చేసుకున్నావు అనుకో,